అంగరంగ వైభవంగా తెప్పోత్సవం జరిపించుకున్నందుకు సొంత నియోజకవర్గము సొంత మండలమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాదాలు నా కుటుంబ సభ్యులకు కానీ కలిగించాలని కోరుకుంటున్నాను. నా పేరు బండారు రవికుమారు. బండారు శ్రావణశ్రీ ఎమ్మెల్యే గారి తరఫున తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం తెప్పోత్సవాలు జరిగేది. ఈ సంవత్సరం బాగా జరగాలని మా ఉద్దేశంతో మా ఆవిడ, నేను, నా కొడుకు అంతా కలిసి చేసాము. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు గొప్పగా చేయాలని నిర్ణయించుకొని చేసాము. ఈరోజు జనాభా కానీ ఈరోజు ఈ సంతోషాన్ని చూసి ఈరోజు ఆమె లేని లోటు కూడా ఈరోజు మాకు ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆమె తరఫున కూడా మొత్తం నియోజకవర్గం అంతా కూడా వాళ్ళ తల్లి గారు, వాళ్ళ అక్కగారు, వాళ్ళ ఫాదర్ గారు అందరూ కూడా వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి సింగమాల నియోజకవర్గంలో బ్రహ్మాండమైన జనాలతో అశేషమైన ఈరోజు ఈ సింగమాల నియోజకవర్గంలో చెరువు ఈ సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలు ఆమె ఆశీర్వాదాలు అంతలక్క ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు సస్యశ్యామలంగా 2500 ఎకరాలు ఈరోజు రేపు 20వ తారీఖు కూడా మా సింగమాల మండల నాయకులు, ప్రజలు కూడా అందరూ కూడా ఈ గ్రామంలో కూడా అందరూ కలిసికట్టుగా ఈ ఆయకట్టు కూడా అందరూ కూడా కలిసి ఉండి నెక్స్ట్ 23వ తారీఖు కూడా ఎలక్షన్లో కూడా మా అందరూ ఆధ్వర్యంలో ఒక మంచి నాయకుని ఎన్నుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఈ సంతోషాన్ని చూసి జనము ఈ జనప్రదేశం చూసి ఎమ్మెల్యే అక్కగారి అమ్మగారు అయినటువంటి బండారు లీలావతి గారు, మరి అలాగే తండ్రి గారు రవి అన్న గారు, అక్కగారు పవన్ అన్న గారు, ఇలా ప్రజలందరి సమక్షంలో కూడా ఈరోజు శ్రీరంగరాయల చెరువులో తెప్పోత్సవం జరగడం చాలా శుభదినం. ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ప్రతి సంవత్సరం కూడా వనవర్ణోత్సవంగా చేసుకోవాలని, ఇక్కడ ఉన్నటువంటి 11 పల్లెలకి 2500 ఎకరాలు కూడా పంట సాగుని నీరునివ్వాలని మా ఎమ్మెల్యే గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే ఇలాంటి శుభదినాలు కూడా ముందు మరెన్నో రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. శ్రీరంగరాయ చెరువులో రాముల విగ్రహాల తెప్పోత్సవ కార్యక్రమము ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మన సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెప్పోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 10 గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ ముందు కూడా ఈ ఆయకట్టు కింద మన పంట కూడా వేసుకోబోతున్నాము. త్వరలోనే కూడా మన గ్రామ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీరంగరాయ చెరువు కింద ఆయకట్టు కింద సుమారు 2500 ఎకరాలు సాగులో ఉన్నది. ఇప్పుడు వచ్చే డిసెంబర్లో కూడా పంట వేసుకోవడానికి రైతులందరూ ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఈసారి పంటలు వేయబోతున్నామని ఆ సందర్భంగా తెలియజేస్తున్నాం.